నందమూరి బాలకృష్ణకు స్వల్ప ప్రమాదం జరిగింది. సినిమా షూటింగ్లో కాలు జారి పడ్డారు బాలకృష్ణ. ఆయన మోకాలికి స్వల్ప గాయమైంది. దీంతో వెంటనే ఆసుపత్రికి తరలించారు. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ సినిమా చేస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి మంచు మనోజ్, బాలకృష్ణ మధ్య యాక్షన్ సీన్స్ ను కాకినాడ పోర్టులో చిత్రీకరిస్తున్నారు. ఈ సమయంలో ప్రమాదం జరిగింది. రైట్గా మరింత సమాచారం మా ప్రతినిధి సాయి సుధీర్ అందిస్తారు. సాయి సుధీర్, బాలకృష్ణ ప్రమాదానికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? హీరో నందమూరి బాలకృష్ణకు షూటింగ్ లో చిన్న ప్రమాదం జరిగింది. కాకినాడ పోర్ట్ లో గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వచ్చిన సినిమాకు సంబంధించి యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. దానికి సంబంధించి దాదాపు గత 4 రోజులుగా బాలకృష్ణ కాకినాడలోనే ఉన్నారు. కాలు జారి పడిపోవడంతో మోకాలుకి స్వల్ప గాయమైనట్లుగా కూడా యూనిట్ వర్గాలు చెప్తున్నాయి. దానికి సంబంధించి కూడా 111వ సినిమా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో మంచి మనోజ్, అదేవిధంగా బాలకృష్ణ కూడా ఉన్నారు ఈ సినిమాలో. దీనికి సంబంధించి ఆయన వెంటనే క్యారవాన్ తరలించడం, అక్కడి నుంచి సమీపంలో ఉన్న ప్రైవేట్ హాస్పిటల్ తీసుకున్నట్లుగా కూడా చెప్తున్నారు. దీంట్లో బాలకృష్ణకు సంబంధించిన ప్రమాదం చాలా చిన్న ప్రమాదం అని యూనిట్ సినిమాకి సంబంధించిన యూనిట్ సభ్యులు చెప్తున్నప్పుడు కూడా దానికి సంబంధించి ప్రస్తుతానికి అయితే ట్రీట్మెంట్ కొనసాగుతుంది. ఇంకా ఆయన హాస్పిటల్లోనే ఉన్నట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే గత 4 రోజుల నుంచి కాకినాడ పోర్టు అదేవిధంగా పరిసర ప్రాంతాల్లో యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ జరుగుతుందని కూడా యూనిట్ వర్గాలు, అదేవిధంగా సమీపంలో ఉన్న ఈ సినిమాకి సంబంధించిన వాళ్ళు చెప్తున్న పరిస్థితి. దీనికి కాకినాడలోనే బాలకృష్ణ ఒక ప్రైవేట్ హోటల్లో ఉన్నారు. ఆయన అభిమానుల ఇంటికి కూడా మొన్న ఆయన అభిమానుల ఇంటికి కూడా వెళ్లి సందడి చేసిన పరిస్థితి. ప్రస్తుతానికి అయితే ఆయన హెల్త్ కండిషన్ నార్మల్ గానే ఉంది. చిన్న గాయం అని చెప్తున్నప్పుడు కూడా మోకాలికి చాలా చిన్న గాయం తగిలింది. అదేవిధంగా కాళ్ళు జారి పడిపోవడంతో ఈ ప్రమాదం జరిగినట్లుగా కూడా తెలుస్తుంది. ఆయన హాస్పిటల్ నుంచి కాసేపులోనే డిశ్చార్జ్ చేస్తారని కూడా హాస్పిటల్లో సంబంధించిన డాక్టర్లు చెప్తున్న పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ సాయి సుధీర్.